హాయ్ ఫ్రెండ్స్, ధృవ స్టడీ సర్కిల్కు స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి అప్డేట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈరోజు మనం ఎకనామిక్ సర్వే 2025-26లోని మొదటి చాప్టర్ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అనే టాపిక్ను చాలా సులభంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, మన కథను మొదలుపెట్టాలంటే ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందో చూడాలి. ఎందుకంటే మనం ప్రపంచంలో భాగం కదా. సో ఈ సర్వే ఏం చెప్తోందంటే గ్లోబల్ ఎకానమీ ప్రస్తుతం అంత బాగాలేదు. చాలా బలహీనంగా ఒక గందరగోళ స్థితిలో ఉంది. కొన్ని దేశాల్లో వృద్ధి మందగిస్తే మరికొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం సమస్య. దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ఇలా ప్రపంచం మొత్తం ఒక అనిశ్చితిలో ఉంది. ఈ స్లైడ్లోని గ్రాఫ్ చూస్తే చాలు ఆ అనిశ్చితి ఏ స్థాయిలో ఉందో మనకొక ఐడియా వచ్చేస్తుంది. చూడండి, గ్లోబల్ పాలసీ అన్సర్టెనిటీ ఇండెక్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలా పైకెళ్తూనే ఉందో. అంటే ఏ దేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి. ఇది అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఒక పెద్ద సవాలే. అయితే ఇంత గ్లోబల్ గందరగోళం మధ్య భారతదేశం అంచనా వేస్తున్న వాస్తవ జీడీపీ వృద్ధి రేటు ఇది. ఆర్థిక సంవత్సరం 2026 కోసం ఏకంగా 7.4%. ప్రపంచ సగటుతో పోల్చుకుంటే ఇది చాలా చాలా ఎక్కువ. ఈ నంబర్ చూడగానే ఒక ఆసక్తి కలుగుతుంది కదూ. అసలు ఏం జరుగుతోందిక్కడ? ఇదే ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న. ప్రపంచమంతా ఆర్థికంగా తడబడుతుంటే భారతదేశం మాత్రం ఇంత ధీమాగా ఎలా ముందుకెళ్తోంది? మనల్ని ప్రత్యేకంగా నిలబడుతున్న అంశాలు ఏంటి? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతకబోతున్నాం. మొదటి సెక్షన్లోకి వెళ్దాం. ఇక్కడ భారతదేశం ఎదుర్కొంటున్న గ్లోబల్ ఛాలెంజెస్ని కొంచెం వివరంగా చూద్దాం. ఈ రెండు చార్ట్లు విభిన్న మార్గాలు అనే మాటను చాలా చక్కగా వివరిస్తున్నాయి. ఎడమవైపు చార్ట్ చూడండి. అభివృద్ధి చెందిన దేశాల గ్రోత్ అంచనాలు తగ్గుతుంటే మనలాంటి వర్ధమాన దేశాల అంచనాలు కాస్త బెటర్గా ఉన్నాయి. ఇక కుడివైపు కొన్ని దేశాలు వడ్డీ రేట్లు పెంచుతుంటే మరికొన్ని దేశాలు తగ్గిస్తున్నాయి. అంటే ప్రపంచమంతా ఒకే సమస్యతో బాధపడట్లేదు. ఒక్కో చోట ఒక్కో కథ నడుస్తోంది. ఈ కొత్త ప్రపంచంలో సర్వే ఒక ముఖ్యమైన పదాన్ని పరిచయం చేస్తోంది. అదే ఎకనామిక్ స్టేట్ క్రాఫ్ట్. సింపుల్గా చెప్పాలంటే దేశాలు తమ ఆర్థిక శక్తిని, అంటే ట్రేడ్ పాలసీలని, ట్యాక్సులని తమ రాజకీయ లక్ష్యాల కోసం ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. కొన్నిసార్లు స్నేహం కోసం, మరికొన్నిసార్లు దెబ్బతీయడం కోసం వాడుతున్నాయి. మరి దేశాలు ఇలా ఎందుకు చేస్తున్నాయి? కారణాలు ఇవిగో. ప్రతి దేశం మా ప్రయోజనాలే ఫస్ట్ అనుకుంటోంది. సెమీకండక్టర్లు, కీలక ఖనిజాల కోసం పోటీ విపరీతంగా పెరిగింది. అందుకే ఇప్పుడు దేశాలు తమకు కావాల్సిన వస్తువులను నమ్మకమైన మిత్రదేశాల నుంచే ఫ్రెండ్ షోరింగ్ లేదా దగ్గర దేశాల నుంచే నియర్ షోరింగ్ తెచ్చుకోడానికి చూస్తున్నాయి. ఇది ప్రపంచ వాణిజ్య స్వరూపాన్నే మార్చేస్తోంది. సరే, ఇక ఈ ప్రపంచ తుఫాన్ నుంచి మన దృష్టిని భారతదేశం వైపు తిప్పుదాం. ఈ గందరగోళం మధ్య మనం ఒక స్థిరత్వ దీపంలా ఎలా నిలబడ్డామో చూద్దాం. ఇది ఈ మొత్తం సర్వేలోని అత్యంత కీలకమైన వాక్యం. మన ఆర్థిక వృద్ధికి అసలైన బలం బయటి నుంచొచ్చే ఎగుమతులు కాదు, మన దేశీయ డిమాండ్. అంటే మన ప్రజల వినియోగం, మన కంపెనీల పెట్టుబడులే మన ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డాయి. ఓకే, మరి మన ఎకానమీ అనే ఈ ఇంజిన్ని నడిపిస్తున్న ఆ దేశీయ డిమాండ్ భాగాలేంటో కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన వృద్ధి ఇంజన్కి 2 ఫ్యూవల్స్ ఉన్నాయనుకుంటే ఇది మొదటిది పిఎఫ్సిఈ, అంటే మనలాంటి సాధారణ ప్రజలు వస్తువుల మీద, సేవల మీద చేసే ఖర్చు. ఈ చార్ట్ ప్రకారం ఈ ఖర్చు చాలా బలంగా పెరుగుతోంది. ప్రజలింత ధైర్యంగా ఖర్చు చేస్తున్నారంటే వాళ్లకు భవిష్యత్తు మీద ఒక నమ్మకం, ఒక భరోసా ఉందనర్థం. ఇక ఇది రెండో ఫ్యూయల్ జిఎఫ్సిఎఫ్, అంటే కంపెనీలు, ఫ్యాక్టరీలు, మెషీనరీ లాంటి దీర్ఘకాలిక ఆస్తులపై పెట్టే పెట్టుబడి. ఈ చార్ట్ చూస్తే మనకేం తెలుస్తోందంటే ఈ పెట్టుబడి కూడా కరోనాకు ముందు స్థాయిని దాటి బలంగా పెరుగుతోంది. అంటే వ్యాపార వర్గాలు కూడా భారత భవిష్యత్తుపై చాలా పాజిటివ్గా ఉన్నాయి. ఈ రెండు ఇంధనాలు కలిసే మన ఎకానమీని ముందుకు నడిపిస్తున్నాయి. డిమాండ్ వైపు కథ చూశాం కదా. ఇప్పుడు నాణేనికి మరోవైపు, అంటే సప్లై సైడ్ చూద్దాం. ఇంత డిమాండ్కి తగ్గట్టుగా వస్తువులను, సేవలను ఉత్పత్తి చేస్తున్న రంగాలు ఏవి? ఈ టేబుల్ మనకు చాలా స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. వ్యవసాయం, పరిశ్రమ, సేవలు అన్ని రంగాల్లోనూ మంచి గ్రోత్ ఉంది.
కానీ అసలైన స్టార్ పెర్ఫార్మర్ మాత్రం సేవల రంగం. ఏకంగా 9.1% వృద్ధితో మిగతా అన్ని రంగాల కంటే ముందుంది. ఇది నిన్నో మొన్నో మొదలైన కథ కాదు. ఈ గ్రాఫ్ చూస్తే గత చాలా సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థకు సేవల రంగమే వెన్నెముకగా, ప్రధాన చోదక శక్తిగా ఉందని మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఐటీ, ఫినాన్స్, టూరిజం ఇవన్నీ మన వృద్ధిలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక పారిశ్రామిక రంగం విషయానికొస్తే ఇక్కడొక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. పరిశ్రమ, ముఖ్యంగా తయారీ మరియు నిర్మాణ రంగాలు కేవలం కోలుకోవడమే కాదు, కరోనాకు ముందున్న సగటు కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇది భారత పారిశ్రామిక పునరుజ్జీవనానికి ఒక బలమైన సంకేతం. సరే, ఇప్పటి వరకు డిమాండ్, సప్లై చూశాం. ఇప్పుడు కొంచెం పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఈ వృద్ధికి అండగా నిలుస్తున్న బలమైన పునాదులేంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇక్కడ ఒక శుభవార్త ఉంది. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అదుపులోకి వస్తోంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ద్రవ్యోల్బణం తగ్గితే మన డబ్బు విలువ పెరుగుతుంది. అంటే మన కొనుగోలు శక్తి మెరుగుపడుతుంది. ఇది వినియోగదారులకు, వ్యాపారాలకు ఇద్దరికీ ఊరటనిచ్చే అంశం. ఈ స్థిరత్వానికి మరో ముఖ్య కారణం ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ. ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఎక్కువ ఖర్చు చేయకుండా ద్రవ్యలోటును కంట్రోల్ చేస్తోంది. ఒక కుటుంబం తమ బడ్జెట్ను జాగ్రత్తగా చూసుకుంటే ఎలా నమ్మకం కలుగుతుందో, అలాగే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ కూడా దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుంది. చివరగా సర్వే యొక్క ముగింపు ఇదే. భవిష్యత్తు మన దేశీయ బలాల మీద ఆధారపడి ఉంది. ప్రపంచంలో ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మనకున్న ఈ అంతర్గత శక్తి మనల్ని ఒక స్థిరమైన వృద్ధి మార్గంలో నిలబెడుతుంది అని నివేదిక ఒక జాగ్రత్తతో కూడిన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. కాబట్టి మనం చూసిన దాని ప్రకారం భారతదేశ డొమెస్టిక్ ఇంజిన్ చాలా బలంగా, శక్తివంతంగా ఉంది. కానీ అసలైన ప్రశ్న మిగిలే ఉంది. ఈ ఇంజిన్ బయట వీస్తున్న ప్రపంచ ఆర్థిక తుఫానును తట్టుకొని మనల్ని ఎంతకాలం సురక్షితంగా ముందుకు నడిపించగలదు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరో టాపిక్తో కలుద్దాం.